హలో ఫుడీస్, చికెన్ లవర్స్ కోసం మంచి రెసిపీ చూపిస్తాను, వచ్చేయండి. చికెన్ ని శుభ్రంగా కడిగేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత చికెన్ మసాలా అలాగే స్టార్ మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ సరుకులు వేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గిపోయాక టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుని 2 నిమిషాలు మగ్గాక మనం నానబెట్టిన చికెన్ని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకుని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర కూడా వేసేసుకుని గ్లాసున్నర రైస్కి 2 గ్లాసున్నర నీళ్ళు పోసుకుని ఉప్పు వేసుకుని అలా ఒక అరగంట వదిలేండి. అంతే, మన చికెన్ పలావ్ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి.